పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆంధ్ర ఓటర్లను ప్రసన్నం చేసుకోగలరా? సీఎం రేవంత్ రెడ్డికి అదే అసలు పరీక్ష. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు, సినీ కార్మికులకు వరాలు, ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో సామి. దేశంలో చాలా రాజకీయ పార్టీలున్నాయి. కొన్ని అందులో జాతీయ పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు. ముఖ్యంగా ఉత్తరాదిలో చూసుకుంటే ఎక్కువగా జాతీయ పార్టీల ప్రాబల్యం, ప్రాధాన్యత కనిపిస్తుంది. అక్కడి ఓటర్లు కూడా ఎక్కువగా జాతీయ పార్టీలకే ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపుతారు. అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ ఇంకా మరేదైనా జాతీయ పార్టీలతో ముందుకు సాగుతుంటారు. అయితే దక్షిణాదిలో మాత్రం కొంత ఎక్కువగా ప్రాంతీయ పార్టీలకే ప్రాధాన్యత కనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో కూడా తెలంగాణలో మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి తానంతట తాను చాలా వరకు బాగా కష్టపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన తప్పిస్తున్నారు. తెలంగాణలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే ఆయన శక్తి కూడా అంతా ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారని అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అది బాహాటంగానే కనిపిస్తుంది. ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్, బీజేపీకి ఎంత మేరకు అవకాశం అనేది తెలియదు. కానీ ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీకి అత్యంత అవసరమే అని చెప్పాలి. అందుకే ఎన్నిక కోసం సీఎం రేవంత్ రెడ్డి చాలా కష్టపడుతున్నారు. ప్రత్యేకించి ఆయనే నేరుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాలని చెప్పాలి. ఈ ఉప ఎన్నిక ఫలితంతో అన్ని అనుమానాలకు చెక్ పెట్టవచ్చనేది ఆయన ఆలోచన. అదే సమయంలో ఏమాత్రం తేడా వచ్చినా అందుకు రేవంత్ రెడ్డి పార్టీ పరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ముఖ్యమంత్రి హోదాలో కూడా రేవంత్ రెడ్డి బస్తీ పర్యటన చేస్తూ, కార్నర్ మీటింగ్లలో పాల్గొంటూ, రోడ్ షోలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వశక్తులు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం వినియోగిస్తున్నారు. అందుకే తనతో పాటు మంత్రివర్గాన్ని మొత్తం ప్రచారంలోకి దింపారు. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కావడంతో పాటు సెంటిమెంట్ ఏదైనా పనిచేసే అవకాశం ఉందని భావించిన రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లే కనబడుతుంది. నిజంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక రేవంత్ పాలనకు పరీక్ష అని చెప్పాలి. 2 ఏళ్ల పాలనకు ఇది రెఫరెండంగానే ప్రజలు చూడకపోయినా ప్రత్యర్థులు హైకమాండ్ చూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అధికారంలో ఉండి ఉప ఎన్నికల్లో పార్టీకి విజయం సాధించి పెట్టకపోతే వచ్చే విమర్శలు కూడా రేవంత్ రెడ్డి తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. ఆ విషయం ఆయనకు బాగా తెలుసు. అందుకే సైన్యాన్ని మొత్తాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలతో మోహరించారు. మరోవైపు ఎన్నిక తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నిక ఫలితం ప్రభావం కూడా లోకల్ ఎన్నికలపై పడుతుంది. అయితే రేవంత్ రెడ్డి పూర్తిగా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో వచ్చాయి. అందుకే సామాజిక వర్గాల వారిగా సమావేశం అవుతూ రేవంత్ రెడ్డి విజయాన్ని గాంధీ భవన్కు చేరువ చేసే ప్రయత్నంలో పడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 1 లక్షల మంది ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. వీటిలో 80% ఓట్లు పడితే చాలు అని భావించారు. ఎంఐఎం మద్దతు కూడా తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆంధ్ర ప్రాంత ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, సినీ కార్మికులకు వరాలు ప్రకటించడం వంటి చర్యలతో ముందుకెళ్తున్నారు. మరి చివరికి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.